మీరిక్కడికి ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఇది చెప్పడానికి సరైన సమయం కాదని తెలుసు. మీ ఆలోచనలు ప్రస్తుతం ప్రశాంతంగా లేవు. కానీ సామ్రాజ్యంలోని కొన్ని వ్యవహారాల్లో మీ జోక్యం తప్పనిసరిగా ఉండి తీరాలి. ఆ వ్యవహారాలేంటో వివరంగా చెప్పండి. హుజూర్ తమరు వెళ్ళడానికి ముందుగా ఖజానాలో చేరిన సొమ్ము, దానికి సంబంధించిన తనిఖీ మాకు అప్పచెప్పి వెళ్లారు. ఖజానా లెక్కల్లో చాలా గందరగోళం జరిగింది. సుంకాల పేరుతో వసూళ్లయ్యే సొమ్ము జమయ్యే విషయాల్లో కూడా కొన్ని గందరగోళాలు జరిగాయి. ఇక ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో మీ సలహా ఏమిటి ఖాన్ సాబ్? మనకి ఈ వ్యవహారాలన్నీ పరీక్షించడానికి ఒక నిజాయితీ గల వ్యక్తి అవసరం ఉంది. ఆ వ్యక్తి నమ్మకస్తుడై ఉండాలి, అనుభవజ్ఞుడై ఉండాలి, దేనికి లొంగనివాడై ఉండాలి. అందువల్ల నా దృష్టిలో హకీం మీర్జా తగినవాడనిపిస్తుంది. వద్దు ఖాన్ సాబ్, ప్రస్తుతానికి మిర్జా కాబూల్ని చూసుకోవాలి. మరైతే మీరే ఆదేశించండి. ఈ బాధ్యత ఎవరికి అప్పగించాలి? నేను మీకు ఆ రోజే చెప్పాను, మా ఆదాయాన్ని ఎలా వెచ్చిస్తానో చెప్పాను. ప్రస్తుతం ఈ బాధ్యత నిర్వహించడానికి మా మనసుకి ఒకే పేరు వినపడుతోంది, ఒకే వ్యక్తి మా కళ్ళకు కనబడుతున్నాడు ఖాన్ సాబ్. చెప్పాలంటే వారు నిజాయితీ గలవారు, ఎంతో అనుభవం కలవారు ఖాన్ సాబ్. ఆ వ్యక్తి ఎవరు హుజూర్? తోడర్మల్ గారు. అవును, నాకు కూడా గుర్తొచ్చింది. వారు నిజాయితీ పరులు, అలాగే అనుభవజ్ఞులని నిస్సందేహంగా చెప్పొచ్చు. కానీ తప్పు మన్నించండి హుజూర్, వారు గతంలో షేర్షా సూరికి విశ్వాసపాత్రుడు. కానీ ఇప్పుడు షేర్షా సూరి లోకంలో లేడుగా. ఇక విశ్వాసపాత్రత అనేది తోడర్మల్లు లాంటి వారికి సహజ స్వభావం ఖాన్ సాబ్. ఎవరి వద్ద పనిచేసినా సరే. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, వారు స్వర్గస్థులైన బాద్షా హుమయూన్కి సహాయం చేసిన సంఘటన. తర్వాత వారు మాకు కూడా సాయం చేశారు, అది మీ కళ్ళారా చూశాం. అంతేగాక జమా ఖర్చులు చేయటంలో వారికి సమర్థత ఉంది. తోడర్మల్ గారు ఉంటే సామ్రాజ్యానికి అది ఎంతో లాభకరమవుతుంది. ఖాన్ సాబ్, వెను వెంటనే ఆగ్రాకి రావలసిందిగా వారికి వర్తమానం పంపించండి. మేం వారిని సామ్రాజ్యపు అధికారుల్లో ఒకరిగా నియమించదలిచాం. అలాగే చేస్తాను షహీన్షా. మీకోసం ఎదురు చూస్తూ మీ తులసి మొక్క ఆకులు కూడా వాడిపోతున్నాయి జోధ. మా కోసం కాకపోయినా కనీసం ఈ తులసి కోసమైనా తిరిగి వచ్చేయండి. వెళ్ళు, వెంటనే నీళ్లు తీసుకురా. ఈ ఆకులు వాడిపోతున్న సంగతి నీకు కనపడడం లేదా? ప్రణామాలు షహన్షా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. మీరు చాలా చురుకైన వారే. మీకు ఈ మంత్రం కంఠస్థమైపోయింది. అవును, చిన్నమ్మి జాన్ మాకు నేర్పించారు. ఇంకా మీ చిన్న అమ్మిజాన్ మీకు ఏమేమి నేర్పించారో చెప్పండి. చాలా నేర్పించారు. ఇప్పుడు చెప్పండి రారాజా, ఇంకా ఏమేమి నేర్పించారు మీ చిన్న అమ్మిజాన్? రామాయణం, మహాభారతం, అర్జునుడి కథ, భీముడి కథ, ఇంకా కర్ణుడి కథ చెప్పారు. ఇంతకీ ఎవరు వాళ్ళంతా? అరే, మీకెవి కూడా తెలీదా? ఇంత పెద్దవారే ఉండి కూడా ఆ మాత్రం తెలీదా? ఇవన్నీ మహాభారతంలోని కథలు. కౌరవులు, పాండవుల కథలు. మేమేమో చిన్నమ్మి జాన్కి పవిత్ర ఖురాన్ చదివి వినిపించాం, ఆవిడేమో మాకివి నేర్పించారు. అంతేకాదు, భగవద్గీత విషయాల్లో కూడా చాలా నేర్పించారు. ఇంకా ఏమేమి నేర్పించారో చెప్పండి మీ చిన్న అమ్మిజాన్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. వినటానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి రారాజా, కానీ వీటికి అర్థమేంటో తెలియదే. పూర్తి
మనసుతో చిత్తశుద్ధితో నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఫలితం గురించి ఆలోచించకు, ఎందుకంటే ప్రతి పనిలోనూ దాని ఫలితం కూడా దాగి ఉంటుంది. చేసే పని ఎలాంటిదో అలాంటి ఫలితమే లభిస్తుంది. శభాష్ రారాజా, మీకు మీ వయసుకు మించిన అనుభవం వచ్చినట్టుంది. షెహన్షా, మేం చిన్నమ్మిజాన్ని కలిసినప్పుడు ఇవన్నీ మీకు కూడా నేర్పించమని ఆవిడ చెప్తాం, సరేనా? ఆమీన్. కనీసం మీ ప్రార్థనైనా ఫలిస్తుందని ఆశిస్తున్నాం మేము. ఇక మేము ఆడుకోవడానికి వెళ్ళమా? ఖుదాఫిజ్. అలా ఆఫీస్. మీరు చెప్పింది నిజమే జోధా బేగం. మనం చేసే పనిని బట్టే దాని ఫలితం కూడా ఉంటుంది. నిస్సందేహంగా మా వల్ల జరిగిన తప్పుకి ఇప్పుడు మేము ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఆదాబ్ మహామంగ గారు. ఆదాబ్ జిజియంగా. మీరిలా వచ్చారేంటి? అంత ఘోరమైన పరాజయం తర్వాత నేను ఎలా ఉన్నానో చూడటానికొచ్చారా? లేక నా పదవి ఇప్పుడు మీకంటే ఎంత చిన్నదైపోయిందో చూడటానికి వచ్చారనుకుంటాను. తమరి మాటలు విని జాలిగా ఉంది మహామంగ. అసలు తప్పంతా మీ ఆలోచన విధానమే. లేదు జిజియంగా, తప్పు నా ఆలోచన విధానంది కాదు. తప్పంతా జోధా బేగందే. జోధా బేగమే నాకు జలాల్కి మధ్యున్న బంధానికి అడ్డొచ్చింది. నేను జలాల్కి పాలిచ్చాను, వేలు పట్టుకుని నడక నేర్పించాను. శత్రువుల నుంచి జలాల్ని కాపాడిందని నేనైతే నిన్న కాక మొన్నొచ్చిన ఓ జోధా బేగం నాకు నా హక్కుల్ని కాకుండా చేయాలనుకుంటుందా? నా అధికారాలు పోగొట్టాలనుకుంటుందా? ఎందుకు? మీ ఆలోచనలే తప్పు. తప్పులనేది నా ఆలోచనలు కాదు, జోధా బేగందే తప్పు. ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండాలన్నదే మీ కోరిక. మీ ఆలోచనలే మిమ్మల్ని దిగజార్చేశాయి. ఇప్పుడు మిమ్మల్ని కూడా. ముందు మీరేదో సాధించాలనుకున్నారు, సాధించారు కూడా. తర్వాత ఇంకేదో సాధించాలనుకున్నారు, చివరికి మీ సర్వస్వం పోగొట్టుకున్నారు మహామంగా. నా ఆలోచన విధానం వల్ల కాదు, దానివల్ల నేనేం కోల్పోలేదు. నేను ఏదైనా పోగొట్టుకునుంటే, నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే అందుకు పూర్తి కారకుడు కేవలం మీ భర్తే జీజియంగా. అవును, శంషుద్దీన్ ఖాన్ సాబ్దే, తమరి భర్త గారి నిర్వాకం. వారికి సుజామల్ విషయాలు తెలియకుండా ఉండుంటే వారు వెళ్లి నా మీద వ్యతిరేకంగా జలాల్కి చెప్పేవారే కాదు. మీరు చేసిన తప్పుకి నేరం చేసి శిక్ష పొందడానికి ఇప్పటికీ మీరు ఇతరులనే తప్పు పడుతున్నారు. మా వారు తన కర్తవ్యం మాత్రమే నిర్వర్తించారు. ఈ రాజ్యానికి విశ్వాసపాత్రుడిగా వ్యవహరించారు. కానీ మీరు చేసింది ద్రోహం. ఆపండి, చాలు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు జీజియంగా? నా మీద జాలి చూపించడానికి వచ్చారు కదూ? ఇదేనా జాలి చూపించడం అంటే? నన్ను గేలి చేయడానికి వచ్చారా మీరు ఇక్కడికి? అయితే నేను మీకు చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ మహామంగాకి ఎవరి జాలి గాని దయా దాక్షిణ్యాలు కానీ ఎంత మాత్రం అవసరం లేదు. ఇక ముఖ్యంగా మీ జాలి నాకు అవసరం లేదు. దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అయినా మీ మీద ఎవరైనా ఎలా జాలి పడతారు మహామంగా? నేను మీకు ఒకటి చెప్పడానికి వచ్చాను. ఎవరైనా ఒక ఆయమ్మ పిల్లవాడికి పాలిచ్చింది అంటే ఇక ఆవిడ జీవితాంతం ఆ పిల్లవాడికి తల్లైపోతుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు మహామంగా. ఒక తల్లిగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఒకవేళ జోధా బేగం మిమ్మల్ని మన్నించినట్లయితే మీ సర్వస్వం మళ్ళీ మీకు లభించే అవకాశం ఉంది. కేవలం ఒకే ఒక్కసారి మీరు జోధా బేగంని. ఏంటి? కేవలం ఒకే ఒక్కసారి ఈ మహామంగాని మీ జోధా బేగం గారికి ఏం చెయ్యాలి జీజియంగా? మీరనేదేమిటంటే మహామంగా వెళ్ళి జోధా బేగం గారికి క్షమాపణ చెప్పుకోనేగా, చేతులు కట్టుకుని ఆవిడ ముందు మొక్కమనేగా మీరంటున్నారు. అదేగా మీరు నాకు చెప్పదలిచింది. దర్గా బయట కూర్చుని బిచ్చమైనా ఎత్తుకుంటాను కానీ జోధా బేగం ముందు మాత్రం చేతులు జోడించాను, ఆవిడ ముందు మోకరెళ్లను, ఆవిడ్ని క్షమాపణ కూడా అడగదు ఈ మహామంగా. చావనైనా చస్తాను, నా చేతులతోనే నా తలైనా నరుక్కుంటాను. కానీ ఒక రాజపుత్ర స్త్రీని రాణిగా ఈ మహామంగ ఎన్నటికీ అంగీకరించబోదు. మిమ్మల్ని చూస్తే సిగ్గుగా ఉంది నాకు. ఒక రాజపుత్రురాలికి క్షమాపణ చెప్పమని ఒక మొగలాయిని అడగటానికి మీకు సిగ్గుగా లేదు? మీ సలహాలు మాకు గతంలోనూ అవసరం లేదు, ఇప్పుడు అక్కర్లేదు, ఇకపై కూడా అవసరం ఉండదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. చూస్తారుగా,
ఏదో ఒక రోజు మీ పంతం మీ అహంకారం మిమ్మల్ని నిలువున పోండి ఇక్కడి నుంచి. నేను ఓడిపోలేదు జలాల్. నేను నా సర్వస్వాన్ని కోల్పోయాను అనుకోవద్దు. ఇంకా నాకు ఎన్నో మార్గాలున్నాయి జలాల్. నేను మీకు ఒకటి చెప్పడానికి వచ్చాను. ఎవరైనా ఒక ఆయమ్మ పాలిచ్చింది అంటే ఇక ఆవిడ జీవితాంతం ఆ పిల్లవాడికి తల్లైపోతుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరు ఇతరులనే తప్పు పడుతున్నారు. చివరికి మీ సర్వస్వం పోగొట్టుకుని మిమ్మల్ని మన్నించినట్లయితే సర్వస్వం మళ్ళీ మీకు లభించే అవకాశం ఉంది. నాకే కాకుండా మరింకొందరికి కూడా ఈ చోటు సంగతి తెలిసిపోయింది. వాళ్ల మనసుల్లో అనుమానం తలెత్తింది. ఒకవేళ వాళ్ళిక్కడికి వచ్చినా రావచ్చు. అందుకని ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది. ముఖ్యమైన సంగతి, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నది ఏది ఇంకెవ్వరికీ తెలియనివ్వకూడదు. అర్థమైందా? చిత్తం హుజూర్. చాలా వేచి చూశాను నేను. నువ్వు నోరు వీపుతావని చూశాను. కానీ నువ్వు నన్ను చాలా పరీక్ష పెడుతున్నావు. నా ఓర్పును పరీక్షిస్తున్నావు. ఇంకా నాలో ఓర్పు నశించిపోయింది. చాలు చాలు, ఇంకా చాలు. జలాల్ నమ్మకాన్ని కోల్పోయాను నేను. కానీ ఇప్పటికీ నా చేతిలో ఇంకొక ఆయుధం కూడా ఉంది. అది నువ్వే ఆయుధం. నువ్వొక మెట్టువి నాకు. నిన్ను ఎక్కుతూ నేను నా గమ్యాన్ని చేరుకుంటాను. అందుకే నేను నిన్నింకా ప్రాణాలతో ఉంచాను. ఇప్పటికీ కనుక నువ్వు నోరు విప్పనట్లయితే ఇప్పటికి కూడా నువ్వు ఆ రహస్యం నాకు చెప్పకపోతే అప్పుడు నీకు చావు తప్పనిసరి కాగలదు. ఇంకా నీకు చావు తప్పనిసరి. ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోధాబాను. గూఢచారులు చెప్పిన సమాచారం ప్రకారం ఆ సుజామల్లు మనము అలాగే మొగలాయులంటే గిట్టని రాజులతో మిగతా వారితో కలిసి ఒక వర్గాన్ని సిద్ధం చేసుకున్నట్ట. అసలు ఆ సుజామల్ల అన్నయ్యకి ఏం కావాలో అర్థం కావడం లేదు. ముందేమో మేవాడి మీద దాడి చేశాడు. ఆ తర్వాత నపుంసకుడి వేషం వేసుకుని ఆగ్రా అంతఃపురంలోకి దూరాడు. తన వల్లే జోధాకి షహన్షాకి మధ్య సమస్యలు తలెత్తాయి. మరీ ప్రాణాలు తోడేస్తున్నాడు వాడు. ముందేమో తన మాతృదేశం మీద తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత తన చెల్లెల జీవితంలో చిచ్చు రేపాడు. వాడు ఆ శివానీలు ఇద్దరూ చేసిన పని వల్ల సిగ్గుతో నేను తలవంచుకోవాల్సి వచ్చింది. మన వంశంలో లేని సంగతుల్ని జ్ఞాపకం చేసుకుని ఎందుకలా మనసు పాడు చేసుకుంటారు? ఎలా మర్చిపోను మైనావతి? మనం శివానీతో మన సంబంధాలు తెంచుకొని ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ఈ లోకం దృష్టిలో తను మన కూతురే కదా. తన జీవితాన్ని, ఆమెరు పరువుని మట్టిలో కలిపింది. ఒక దరిద్రుడైన కళాకారుడితో పారిపోతుందా? ఎవరికో ఒకరికి చెప్పి ఉండొచ్చు కదా. నాతో కాకపోయినా జోదా తనకు అక్కే కదా, తనతో ఏం చెప్పుండొచ్చు కదా. నాన్నగారు, ఒకసారి శివాన్ని దృష్టితో చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తన వంశ ప్రతిష్టను విడిచిపెట్టి షహిన్షా గారికి ఎంతో సన్నిహితమైన బంధువుతో సంబంధం వదులుకొని ఒక నిరుపేదైన ఆ తేజవంతుతో బంధం కుదుర్చుకుంది అంటే దాని వెనుక బలమైన ప్రేమశక్తి ఉండుండాలి కదా. బహుశా
ప్రేమతో పోలిస్తే సిరి సంపదలు పరువు ప్రతిష్టలు చివరికి కీర్తికి కూడా ఎలాంటి విలువ లేదనుకుంది తను. ప్రేమ అనేది ఒక కళ, కానీ జీవితం ఒక యథార్థం. క్షణభంగురమైన ప్రేమ కోసం ఎవరైనా తన జీవితాన్ని తన కుటుంబ సుఖాలను బలి చేసుకుంటారో చెప్పు? అంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు శివాని ఇవేమీ ఆలోచించలేదే. మీకు మీరు చెప్పేది సరైంది అనిపించొచ్చు, కానీ ఒకవేళ శివాని దృష్టిలో తను చేసింది సరైంది కావచ్చు. తను చెప్పేది ఎవరూ అర్థం చేసుకోరని, తన భావాలను ఎవరూ పట్టించుకోరు అనుకుంది. అందుచేతే అంతటి కఠిన నిర్ణయం తీసుకుంది. సుజామలనే కూడా సరైన పని చేసుండొచ్చు. అతని వాదన, అతని ఆలోచనలు భిన్నమైనవి. తను పోరాడడానికి కారణం తనకి సముచితంగా అనిపించుంటుంది. చెల్లెలి అత్తవారింట్లో నపుంసకుడి వేషంలో దూరిపోవడం సముచితమా? దానివల్లే షహన్షాకి మీకు సంబంధాలు చెడిపోయాయి. తను అలా చేయడం సమంజసమా? నాన్నగారు, ఎన్నో సందర్భాల్లో లక్ష్యం మహోన్నతమైనదిగా ఉంటుంది, కానీ విధి దాని పరిణామాల్ని వేరొక రూపంలో శిక్షిస్తుంటుంది. నాకు తెలుసు సుజామల్ అన్నయ్య తన కర్తవ్య పాలనకి ఆగ్రా వచ్చాడని నాకు తెలుసు. తను నాకు వాగ్దానం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాంగళ్యాన్ని కాపాడుతానని మాటిచ్చాడు. రాజభవనంలో షహన్షాకి నమ్మకస్తులైన వాళ్లే వారి మీద కుట్ర పన్నుతున్నారని సుజామల్ అన్నయ్యకి తెలియగానే తనక్కడికి రాక తప్పలేదు. కాని అప్పటికే ఆయన అన్నయ్యని శత్రువుగా ప్రకటించారు. అందువల్లే అన్నయ్య వేషం మార్చుకోవాల్సొచ్చింది. ఆ కారణం వల్లనే నాకు షహన్షాకి మధ్య అపార్థాలు తలెత్తాయి. కనుక విధి చేసిన పనికి మనం సుజామల్ అన్నయ్యని శివానీని తప్పు పట్టకూడదు కదా నాన్నగారు. అయినా నాకు తెలుసు నాన్నగారు, బయటికి మీరు ఎంత కఠినంగా కనిపించినా సుజామల్ అన్నయ్య పట్ల శివానీ పట్ల మీ మనసులో ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. అందుకేక మీరంతగా బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరికీ మంచి జరగాలని మీరు కోరుకుంటారు. తల్లి జగదాంబ, ఇదేంటి? శివానిని తేజవంతునిద్దరిని పట్టేసుకున్నారే, ఇప్పుడెలా? జోధ కూడా ఇక్కడ లేదే. వీళ్ళిద్దరి గతి ఏమవుతుందో ఏమో. సెహన్షా గారు ముందు నుంచి ఎంతో కోపంగా ఉన్నారు. శివాని రాజకుమారి, మోతీబాయ్, నేను తనతో కొంచెం మాట్లాడాలి. నువ్వు వీళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. వీళ్ళిద్దరూ రాజద్రోహులు. వీళ్ళని షహన్షా గారి ముందు హాజరుపరచాల్సి ఉంది. సెహన్షా ముందా? వారు చివరికి మహామంగను కూడా క్షమించలేదే. ఇంకిప్పుడు వీళ్ళకి ఏ శిక్ష విధిస్తారో? అమ్మా జగన్మాత, వీళ్ళని నువ్వే కాపాడాలి. బహుశా ఇందులో ఏదైనా ఆచూకీ దొరుకుతుందేమో. మహామంగా, మహామంగా! బుద్ధి లేని మహామంగా, అంత ధైర్యం ఎలా వచ్చింది? నన్ను కూడా ఈ నీచమైన కుట్రలో భాగస్వామిని చేస్తారా? మీ పదవిని, మీ అధికారాన్ని చూసుకొని మీరు ఇంత దిగజారిపోతారా? చాలా గొప్పగా ఉంది రుకయ్య బేగం. ఇవాళ మీరు నన్ను తెగ పొగిడేస్తున్నారే. నేను జలాల్ దృష్టిలో దిగజారేసరికి మీరు కూడా మీ దృష్టి మార్చుకుంటున్నారా? మీ దృష్టి దేనిపై ఉందో ముందే తెలిసి ఉంటే నా దృష్టిలో కూడా మిమ్మల్ని రానిచ్చేదాన్ని కాను. మీరు బయటికి కనిపించేదానికి, అనేదానికి, చేసేదానికి ఎంతో తేడా ఉంది మహామంగా. ఇలా తెల్లటి దుస్తులు ధరించి ఏదో జనాల కోసం బలైనట్టు గొప్పగా నాటకాలు ఆడుతున్నారు మీరు. అలాగే నన్ను కూడా ఈ వల్ల ఇరికించేశారే. మీకు ముందుగానే తెలుసు కదా మహామంగా, ఆ రాజపుత్రుడు సుజామలేనని మీకు ముందే తెలుసు కదా. అయినా మీరు నాకు అలా అబద్ధం ఎందుకు చెప్పారు? లేదు, పొరపాటు పడుతున్నారు రుకయ్య బేగం. నేను మీకు ఎంత మాత్రం అబద్ధం చెప్పలేదు. పూర్తి నిజం మాత్రమే మీకు చెప్పలేదు, అది నేను ఒప్పుకుంటున్నాను. మీరు ఎంత తెలుసుకోవాల్సిన అవసరం ఉందో అంతవరకే నేను మీకు చెప్పాను. పైగా నేనేమీ తప్పు చేయలేదు రుకయ్య బేగం. మీరు మనసులో కోరుకున్నదే నేను చేశాను. నేను జోధా బేగంని జలాల్కి దూరం చేయాలని ప్రయత్నించాను. మీరు అదేగా కోరుకున్నారు, అవునా? అవును, కానీ మీ నీచమైన ఎత్తుగడత మాత్రం కాదు. మీకు ఒకటి తెలుసా మహామంగా, మీకు నాకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నేను ఇప్పటికీ మొఘలై సామ్రాజ్యానికి విశ్వాస పాత్రురాల్ని, అలాగే జలాల్ కూడా. ఇప్పటికీ నా నరాల్లో రాజవంశపు రక్తమే ప్రవహిస్తోంది. జోధా బేగంకి
ఆమె అన్నయ్యకి మధ్య అక్రమ సంబంధం అంటగట్టేంత నీచానికి నేను దిగజారలేను. ఛీ! ఈరోజు ప్రశ్న అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోదా భాను. సరైన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకో.